హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రీసెంట్గానైతే మేము 13 మినీ తీసుకున్నాం కదా, దానికోసం అయితే మేము ఒకటి టెంపర్డ్ ప్రొటెక్ట్ గ్లాస్ ఒకటి తీసుకున్నాం. తర్వాత కేస్ కవర్లు కూడా డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వాటిని అన్బాక్స్ చేసి మన మొబైల్కి ఫిక్స్ చేసుకున్నాం. ఇదైతే మేము స్క్రీన్ గార్డ్ ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాం అన్నమాట. ఇది ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మాకు 2 ప్యాక్ ఇచ్చిండ్రు అన్నమాట. ఆల్రెడీ ఒకటైతే మేము మొబైల్కి వేసేసుకున్నాం. మీరు ఇక్కడ గైడ్ వీడియోలో చూడొచ్చు ఎలా వేస్తారో. కానీ ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చిండ్రో మీకు నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా, బాక్స్ బ్యాక్ సైడ్ మనకి క్యూఆర్ కోడ్ ఇచ్చిండ్రు అన్నమాట. చూడండి, ఇక్కడ వాచ్ అవర్ ఇన్స్టాలేషన్ వీడియో అని ఉంది. దీన్ని మనం స్కాన్ చేసుకుంటే వీడియో గైడ్ వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మనం చూసి ఎలా వేసుకోవాలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మనకైతే బాక్స్లో ఈ ఐటమ్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఫైబర్ గ్లాస్, ఇందులోనే మనకి స్క్రీన్ గార్డ్ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇది బబుల్స్ రిమూవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి స్టిక్కర్ అన్నమాట, డస్ట్ రిమూవల్ స్టిక్కర్ అని ఉంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం స్క్రీన్ని క్లీన్ చేసుకోవడానికి వైపర్ ఇచ్చిండ్రు ఇది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇందులో మనం ఈ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ బబుల్స్ది కూడా వీడియో గైడ్ ఉంటుంది అన్నమాట. ఆ వీడియో చూసి మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా చేసుకోవాలో మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ మొబైల్ని మనం వైపర్ తోటి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై క్లాత్ తోటి కూడా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ డస్ట్ రిమూవర్ తోటి డస్ట్ పార్టికల్స్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫిల్మ్ తీసుకొని మొబైల్కి ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా రాంగ్గానైతే ఫిక్స్ చేసుకోకండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ప్రెస్ చేసి స్లైడ్ చేసి 30 సెకండ్స్ అయిన తర్వాత రిమూవ్ చేసుకుంటే దాని మీద ఉన్న ఫిల్మ్ని కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఏమైనా బబుల్స్ ఫామ్ అయితే మనం బబుల్ రిమూవర్ తోటి ఆ బబుల్స్ని రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు స్క్రీన్ గార్డ్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. మేము ఆల్రెడీ అయితే స్క్రీన్ గార్డ్ ఫిక్స్ చేసేసినాం ఫ్రెండ్. అంత పెద్ద కష్టం ఏం లేదు, అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, మీరు వీడియోలో చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు టచ్ రెస్పాన్స్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కాల్ చేసి లిఫ్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదన్నమాట. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఓకేనా, आइसक्रीम खाने से मुझे दांतों में बहुत झंझनाहट होती थी. फिर मुझे मेरे डेंटिस्ट ने समझाया कि दांतों की ऊपरी परत के घिसने से చూడండి, ఇది వచ్చేసి స్ప్రిగ్ బ్రాండ్, ఇది వచ్చేసి లోక్సో బ్రాండ్ అన్నమాట. స్ప్రిగ్ బ్రాండ్ కొంచెం క్వాలిటీగా ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇది వచ్చేసి 800 ఫ్రెండ్స్. ఇది లోక్సో వచ్చేసి 275 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం లోక్సో బ్రాండ్ది ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూడండి, ఇది కొంచెం డీప్ పర్పుల్ కలర్ అన్నమాట. ఓకేనా, స్ప్రిగ్ బ్రాండ్లో ఉన్నది మనకి కొంచెం నార్మల్ పర్పుల్ అన్నమాట. రెండు చాలా బాగానే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడడానికి. ఓకేనా, కానీ ఇది కొంచెం బ్రాండెడ్ అన్నమాట, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఇంకొకటి స్కై బ్లూ కలర్లో తీసుకున్నాం అన్నమాట, సేమ్ స్ప్రిగ్ బ్రాండ్ నుండి. ఓకే, ఇది కూడా సేమ్ 800 రూపీస్లోనే. ఇది ఇంకా అఫీషియల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, లైట్ స్కై బ్లూ కలర్ డీసెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్ప్రిగ్ బ్రాండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా టఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ లోక్సో బ్రాండ్ వచ్చేసి కొంచెం టఫ్గా ఉండదన్నమాట. తర్వాత మనకు ఫ్రంట్ మొత్తం మ్యాట్ ఫినిష్ ఇచ్చిండ్రు రెండిటికి. కానీ లాక్సో బ్రాండ్కి మొబైల్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిందన్నమాట. స్ప్రిగ్ బ్రాండ్కి కొంచెం లూజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా,
స్ప్రిగ్ బ్రాండ్కి స్క్వేర్ హోల్ ఇచ్చిండ్రు. లాక్సో బ్రాండ్కి అయితే మనకి లెన్స్కి మాత్రమే ఓపెనింగ్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొబైల్ని ఫిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిందన్నమాట. చాలా అంటే చాలా ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మనకి లెన్సెస్ ఇలా కనిపిస్తాయి అన్నమాట బ్యాక్ సైడ్. ఓకేనా, ఇప్పుడు మనం స్ప్రిగ్ బ్రాండ్లో కూడా మొబైల్ని ఫిక్స్ చేసి చూసుకుందాం. దీనికి కొంచెం లూజ్ అవుతుంది అంతే, కానీ ఇది కింద పడ్డా కూడా డ్యామేజ్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇది బ్రాండెడ్ కాబట్టి. మనకి సైడ్కి బటన్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఓపెనింగ్స్ ఇచ్చిండ్రు ఛార్జింగ్ పోర్ట్ దగ్గర. ఓకేనా, ఇప్పుడు మనం స్కై బ్లూ దాంట్లో కూడా ఫిక్స్ చేసుకొని చూసుకుందాం. ఇదైతే లుకింగ్ చాలా అఫీషియల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, బిజినెస్ పర్సన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో అలా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి. Eyes in the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe it's true, baby, won't you let the light shine through for you. కేస్ వేసిన తర్వాత టచ్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే నేను ఒక కాల్ చేస్తాను. చూడండి టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే సెట్టింగ్ ఓపెన్ చేసి బ్యాటరీ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ యాప్ ఎంత ఛార్జ్ కన్జ్యూమ్ అయిందో ఇక్కడ చూపిస్తాను అన్నమాట. తర్వాత నేను 2 నవంబర్కి అయితే 100% ఛార్జ్ చేశాను. ఇక్కడ గ్రీన్ ఇండికేటర్ కనిపిస్తుంది కదా, ఆ రోజు నా స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 4 hours 10 minutes అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ డే 3 నవంబర్కి నేను ఛార్జింగ్ అయితే పెట్టలేదు, 20% ఛార్జింగ్ మిగిలింది. ఆ రోజు నా స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 3 hours 51 minutes అన్నమాట. టోటల్గా 8 hours అయితే బ్యాకప్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మేమైతే క్యాజువల్గానైతే యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, లేదా స్పాటిఫై కానీ, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి న్యూస్, స్టాక్స్, మార్కెట్స్, తర్వాత వెదర్ రిపోర్ట్స్ ఇలాంటివి అయితే మేము ట్రై చేసినాం అన్నమాట. వీటిని మాత్రమే ట్రై చేస్తే 2 days అయితే మాకు వచ్చింది బ్యాటరీ బ్యాకప్. ఓకేనా, ఇవే మేము యూజ్ చేసినాం ఫ్రెండ్స్. మేము హెవీ టాస్క్ని అయితే టెస్ట్ చేయలేదు అన్నమాట. ఎలాంటిదంటే గేమింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ మేమైతే యూజ్ చేయలేదు. ఓకేనా, నార్మల్గా కాల్స్కి కానీ, మెసేజెస్కి కానీ ఇంటర్నెట్ లేకుండా యూజ్ చేసినట్లయితే ఈజీగా 2-3 days బ్యాకప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొన్ని స్నాప్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. వైడ్ యాంగిల్లో కూడా క్యాప్చర్ చేసుకుందాం. ఇప్పుడు మనం సెట్టింగ్లోకి పోయి రేషియో చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది 16:9 అన్నమాట. ఇప్పుడు క్యాప్చర్ చేసుకుందాం. ఇది వైడ్ యాంగిల్లో, ఇది వచ్చేసి 1xలో. ఓకే, ఇప్పుడు 4K 60లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం HD 60లో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా.
ఇందులో జూమ్ చూడండి ఎంత వరకు అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ శాంపుల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి రేషియోస్తో సహా నేను మీకు అక్కడ రాసి ఇచ్చాను అన్నమాట. ఓకేనా, 1xలో 0.5xలో. తర్వాత వీడియో కూడా చూడండి మీరు. ఓకేనా, క్లారిటీ ఎలా ఉందో, పిక్సెల్ ఎలా ఉందో. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా, ఇంకా మీకు డీటెయిల్గా టెస్టింగ్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.